purpose? What is the purpose of using JavaScript with HTML in a web development? Actually, web development లో JavaScript ని ఎందుకు యూజ్ చేస్తాం, అది కూడా స్పెసిఫికల్లీ HTML అనే లాంగ్వేజ్ తో మనం వెబ్ డెవలప్మెంట్ లో ఎందుకు యూజ్ చేస్తాం? సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో reduces JavaScript reduces burden on a server by managing interactions by managing interactions by managing interactions క్లయింట్ సైడ్. ఎవ్రీ టైం మనకి వాలిడేషన్స్ చెక్ చేయడం కోసం జావాస్క్రిప్ట్ అనేది సర్వర్ కి వెళ్ళి చెక్ చేయడం కన్నా డైరెక్ట్ గా బ్రౌజర్ లెవెల్లోనే మనకి కావాల్సిన వాలిడేషన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల సర్వర్ మీద పడే బర్డెన్ అనేది డెఫినెట్లీ రెడ్యూస్ అవుతుంది. అండ్ జనరలీ ఇట్ వర్క్స్ యాజ్ క్లయింట్ సైడ్ స్క్రిప్ట్. సో జావాస్క్రిప్ట్ మోస్ట్ ఎలా వర్క్ అవుతుంది మనకి ఇన్ అవర్ వెబ్ డెవలప్మెంట్, వి వర్క్ దిస్ జావాస్క్రిప్ట్ యాజ్ ఎ క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ ఓన్లీ. సో క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ ఈస్ అ స్క్రిప్ట్ దట్ వర్క్స్ ఆన్ వేర్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ బ్రౌజర్ లో సార్ ఈస్ ద స్క్రిప్ట్ దట్ రన్ ఆన్ క్లయింట్ బ్రౌజర్. నార్మల్ బ్రౌజర్ ని కాల్ చేయకుండా యూ కెన్ కాల్ విత్ నేమ్ కాల్డ్ క్లయింట్ బ్రౌజర్, అండ్ ఈస్ used to and it is used to manipulate HTML DOM. సో ఏం మ్యానిపులేట్ చేయడం కోసం జావా స్క్రిప్ట్ మనం క్లయింట్ బ్రౌజర్ లోనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ ఈస్ ద స్క్రిప్ట్ దట్ రన్ ఆన్ క్లయింట్ బ్రౌజర్. డైరెక్ట్లీ క్లయింట్ బ్రౌజర్ లోనే రన్ అవుతూ మనకి HTML DOM ని మ్యానిపులేట్ చేస్తుంది. DOM మీన్స్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. మీరు ఏ వెబ్ పేజ్ క్రియేట్ చేసినా వెబ్ పేజ్ కి బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్ నే మనం DOM గా ట్రీట్ చేస్తాం. ఈ DOM ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తుంది జావా స్క్రిప్ట్ అంటే, జనరల్లీ ఇట్ విల్ ఏబుల్ టు యాడింగ్ ఎలిమెంట్స్ ఇన్ టు పేజ్. సంథింగ్ ఒక న్యూ HTML ఎలిమెంట్స్ ని ఈ DOM మనం మ్యానిపులేట్ ఎలా చేస్తామంటే, సమ్ HTML ఎలిమెంట్స్ మనం న్యూగా జావా స్క్రిప్ట్ యూస్ చేసి యాడ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ వీఆర్ ఏబుల్ టు రిమూవింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ పేజ్ లోకి ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు, అలానే అదే పేజ్ నుంచి ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తుంటారు. యాజ్ వెల్ యాజ్ సంథింగ్ యూ కెన్ ఏబుల్ టు డూ మోడిఫైయింగ్, అంటే సంథింగ్ డేటాని మనం మోడిఫై చేస్తుంటాం, అప్గ్రేడ్ చేస్తుంటాం, మోడిఫైయింగ్ డేటా ఇన్ ఎలిమెంట్స్. అండ్ యూ కెన్ ఏబుల్ టు సే అనదర్ పాయింట్ ఆల్సో managing the validations for data in elements. సో మనం వాలిడేషన్స్ చేయాలన్నా సరే మోస్ట్లీ ఇవన్నీ కూడా DOM ని మ్యానిపులేట్ చేయడం అవుతాయి. DOM లోకి న్యూగా ఉన్న HTML ఎలిమెంట్స్ ని యాడ్ చేయడము, ఉన్న ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడం, ఆ ఎలిమెంట్స్ లో ఉన్న డేటాని అప్గ్రేడ్ చేయడం, లేదంటే క్లయింట్ సైడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాలిడేషన్స్ ని మ్యానిపులేట్ చేయడం వల్ల మన జావా స్క్రిప్ట్ ఎవరిని మ్యానిపులేట్ చేస్తుంది? ఇట్ విల్ మ్యానిపులేట్స్ ది HTML DOM ట్రీ ని అయితే మ్యానిపులేట్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం DOM అనే కాన్సెప్ట్ డిస్కస్ చేయలేదు. DOM రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేవి మనకి జావా స్క్రిప్ట్ లోనే ఇంపార్టెంట్ థింగ్సే, రియాక్ట్ జేఎస్ లో కూడా ఇంపార్టెంట్ థింగ్సే. మీరు జనరలీ ఏదైనా ఒక వెబ్ పేజ్ రన్ చేస్తే మీకు ఆ వెబ్ పేజ్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సపోజ్ దిస్ ఇస్ a page which related to google.com. I'm opening a Google page here. Able to see the Google page here, everybody. Google page కనిపిస్తుందా? సో దిస్ ఈజ్ అ వెబ్ పేజ్. ఇప్పుడు ఈ వెబ్ పేజ్ కి బ్యాక్ ఎండ్ ఏముంటుందంటే DOM ఉంటుంది. మీరు క్రియేట్ చేసిన నార్మల్ వెబ్ పేజెస్ కైనా ఎటువంటి అప్లికేషన్స్ కైనా సరే బ్యాక్ ఎండ్ ఏముంటుంది? DOM ఉంటుంది. ఆ DOM ని మీరు ఎలా వ్యూ చేస్తారంటే, మీరు ఆ పర్టికులర్ పేజ్ లో ఉండి రైట్ క్లిక్ ఇస్తే ఎట్ ద ఎండ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ ఇన్స్పెక్ట్. ఈ ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సో మెనీ థింగ్స్ మీకు వస్తాయి. సో ఇన్స్పెక్ట్ క్లిక్ చేయగానే మీకు ఎలిమెంట్స్ అనే ఫీచర్ కనిపిస్తుందా? ఎవ్రీబడి, ఎలిమెంట్స్, ఏబుల్ టు సీ ది ఎలిమెంట్స్ ఫీచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఈ పర్టికులర్ వెబ్ పేజ్ లో ఏదైతే HTML కోడ్ క్రియేట్ చేస్తారో ఆ పర్టికులర్ కోడ్ మీకు కనిపిస్తుందా? ఎవ్రీబడి ఏబుల్ టు సీ దిస్. దీనిని మనం DOM అని కాల్ చేస్తాం. ఈ DOM ని ఒక డెవలపర్ క్రియేట్ చేయరు, ఎవ్రీ టైం వెబ్ పేజే క్రియేట్ చేస్తుంది. అంటే బ్రౌజరే ఎవ్రీ టైం ఆ పేజ్ ని లోడ్ చేసిన, ఆ పేజ్ ని మీరు రీఫ్రెష్ చేసిన, ఎవ్రీ టైం DOM ని ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకుంటుంది. ఈ DOM క్రియేషన్ అంతా కూడా బ్రౌజరే చేసుకుంటుంది. ఇప్పుడు ఈ DOM క్రియేషన్ లో సమ్ ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి మీకు. ఈ ఎలిమెంట్స్ కాకుండా మీరు ఏమైనా న్యూ ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలన్నా జావా స్క్రిప్ట్ మ్యానిపులేట్ చేసి యాడ్ చేస్తుంది. యాజ్ వెల్ as ఉన్న ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలన్నా జావా స్క్రిప్ట్ రిమూవ్ చేస్తుంది. ఎలిమెంట్స్ లో ఏమైనా డేటా ఉంటే ఆ డేటాను అప్డేట్ చేస్తుంది. లేదంటే ఏమైనా వాలిడేషన్స్ ఉంటే ఆ వాలిడేషన్స్ అన్ని కూడా ఈ DOM ద్వారానే మనకి జావా స్క్రిప్ట్ అంతా మ్యానిపులేట్ చేస్తుంది. ఓకేనా? దీన్ని మనం DOM ట్రీ అని కాల్ చేస్తాం. వాట్ వి కాల్ DOM ట్రీ. మీరు తీసుకున్న వెబ్ పేజ్ మొత్తం కూడా ఇలా ఒక స్ట్రక్చర్ ఫార్మేట్ లో, ట్రీ ఫార్మేట్ లో అలైన్ చేసుకుంటుంది. ఈ ఎలిమెంట్స్ అనే ఫీచర్ చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ మనం ఇప్పటి వరకు HTML, CSS, Bootstrap లో
ఏమైనా ఎర్రర్స్ ని చూసామా? ఎనీ ఎర్రర్స్ వి సీన్ ఇన్ జావా ఇన్ HTML ఆర్ CSS? We No, didn't sir. face any errors. But the JavaScript is a programming, we will definitely face some errors. సో మనం తీసుకున్న ఎర్రర్ అనేది డెఫినెట్లీ ఇక్కడ కన్సోల్ అనే ఆప్షన్ ఉంది చూసారా? ఈ కన్సోల్ లోకి వస్తే కనుక మీకు ఎర్రర్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది. మీ వెబ్ పేజ్ లో ఏమైనా ఎర్రర్ ఉందంటే ఆ ఎర్రర్ ఎక్కడ చెక్ చేసుకొని మీరు వచ్చి కన్సోల్ లో చెక్ చేసుకుంటే మీకు ఆ ఎర్రర్ క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ ఒకసారి రిఫ్రెష్ అండ్ సమ్ ఈ వార్నింగ్ మెసేజ్, డోంట్ వరీ అబౌట్ దీస్ థింగ్స్. బట్ మనకి సమ్ ఎర్రర్స్ ఉంటాయి, ఆ ఎర్రర్స్ అన్ని కూడా మనం ఇక్కడ నుంచే ఫైండ్ అవుట్ చేస్తుంటాం. ఓకేనా? విల్ సీ దట్. సో ఇలా డామ్ ట్రీని మ్యానిపులేట్ చేయడం కోసం మనం ఎవరి హెల్ప్ తీసుకొని మ్యానిపులేట్ చేస్తున్నాం? వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆన్ జావా స్క్రిప్ట్ ఓన్లీ. ఓకే. అండ్ క్లయింట్ సైడ్ స్క్రిప్ట్, client side script can handle browser level operations, operations like it may handle some type of operations which can be work as a managing history of browser. So browser level of histories ni manage చేయడం కోసం. And next we can get the location details, మనం కలెక్ట్ చేయడం కోసం. నెక్స్ట్ వెరిఫైయింగ్ plugin supports. Next checking the mime. Next we can it work as for the tracking the browser settings. సో బ్రౌజర్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ ని ట్రాకింగ్ చేయడం కోసం కూడా జావా స్క్రిప్ట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ ఏబుల్ టు వై వీఆర్ యూజింగ్ జావా స్క్రిప్ట్ విత్ HTML ఇన్ వెబ్ డెవలప్మెంట్. ఎందుకు యూజ్ చేస్తామంటే మోస్ట్లీ జావా స్క్రిప్ట్ అనేది సర్వర్ మీద బర్డెన్ రెడ్యూస్ చేస్తుంది. ఎవ్రీ టైం ఒక యాక్షన్ సర్వర్ కి వెళ్ళి రీచ్ కాకుండా డైరెక్ట్ గా క్లయింట్ సైడ్ లెవెల్లోనే దాన్ని మేనేజ్ చేయడం కోసం అయితే జావా స్క్రిప్ట్ ని అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ జావా స్క్రిప్ట్ విత్ HTML ఇన్ వెబ్ డెవలప్మెంట్. సో జావా స్క్రిప్ట్ ని HTML తో యూజ్ చేస్తుంది, క్లయింట్ సైడ్ లెవెల్ అవుతుందా సర్వర్ సైడ్ అవుతుందా? డెఫినెట్లీ దట్ ప్రోగ్రామింగ్ దట్ షుడ్ బి ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఆర్ సర్వర్ సైడ్. దట్ షుడ్ బి ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్ట్. క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ అంటే డెఫినెట్లీ క్లయింట్ బ్రౌజర్ లోనే రన్ అవుతుంటుంది. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ జావా స్క్రిప్ట్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. మనం జావా స్క్రిప్ట్ ఇలా వెబ్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తే యు ఆర్ ఏబుల్ టు ఫేస్ ది సమ్ ఇష్యూస్ ఆల్సో. వాట్ ఆర్ ద ఇష్యూస్ విత్ జావా స్క్రిప్ట్? మీరు జావా స్క్రిప్ట్ ని యూజ్ చేస్తే మనకి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో సమ్ టైప్ ఆఫ్ ఇష్యూస్ కూడా అలానే ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ఇష్యూ మేజర్లీ ప్రొవైడ్ చేసే ఇష్యూ ఏంటంటే బ్రౌజర్ కంపాటబిలిటీ ఇష్యూస్. వాట్ టైప్ ఆఫ్ ఇష్యూ యూ రెగ్యులర్లీ ఫేస్? బ్రౌజర్ కంపాటబిలిటీ ఇష్యూ. బికాస్ ఒక్కొక్క బ్రౌజర్ అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేయడం వల్ల మనకి డెఫినెట్లీ బ్రౌజర్ కంపాటబిలిటీ ఇష్యూస్ అనేవి మీరు జావా స్క్రిప్ట్ లో ఫేస్ చేస్తుంటారు. అండ్ దెర్ ఈస్ నో సెక్యూరిటీ టు యువర్ కోడ్. Definitely there will be a chance of memory leakage. సో మెమరీ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. సో అందుకని చెప్పి దెర్ ఈస్ నే సెక్యూరిటీ. మన టైప్ ఆఫ్ కోడ్ కి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు. అండ్ యూ హ్యావ్ టు ఇట్ ఈస్ కాంప్లెక్స్ ఇన్ రిఫరెన్సెస్. సో మనం రిఫర్ చేస్తుంటాం HTML ఎలిమెంట్స్ ని. కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ లో రిఫర్ చేయడం అనేది పాసిబుల్ కాకపోవచ్చు జావా స్క్రిప్ట్ తో. అండ్ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ డామ్ మ్యానిపులేషన్స్. మీరు డామ్ మ్యానిపులేషన్స్ అనేవి జావా స్క్రిప్ట్ యూస్ చేసి చాలా ఎక్కువ చేయాలి. మీరు డామ్ మ్యానిపులేషన్స్ ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతుందంటే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ రెడ్యూస్ అయిపోతుంది. అండ్ మెయిన్లీ సమ్ టైప్ ఆఫ్ నావిగేషనల్ ఇష్యూస్ ఆల్సో యూ విల్ ఫేస్. విచ్ టైప్ ఆఫ్ ఇష్యూస్? యూ విల్ ఏబుల్ టు ఫేస్ ది సమ్ టైప్ ఆఫ్ నావిగేషనల్ ఇష్యూస్. అండ్ జనరలీ ఇట్ ఈస్ tedious. Generally tedious means it will execute slow in process and it will take long time to execute the code. And you are able to bind the data also. Data binding also some type of hard things you have to face in JavaScript. And mainly JavaScript will not support all OOP features. So JavaScript అనేది ఏ టైప్ ఆఫ్ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. దాంట్లో ఆల్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ని సపోర్ట్ చేయదు. సమ్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ని మాత్రమే జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ వీ హ్యావ్ అనదర్ ఇష్యూ ఆల్సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టెన్సిబిలిటీ ఇష్యూస్. జావా స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ కి ఉన్న ఎక్స్టెన్షన్స్ ఇంకా ఏ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి లేవు. ఓకేనా? సమ్ ఎక్స్టెన్సిబిలిటీ ఇష్యూస్ ఆల్సో వీ హ్యావ్. అండ్ మెయిన్లీ ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్. సో డెఫినెట్లీ ప్రోగ్రామింగ్స్ అంటే డెఫినెట్లీ స్ట్రాంగ్లీ టైప్డ్ ఉండాలి. బట్ మనకి జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ వీక్లీ టైప్డ్ లాంగ్వేజ్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇష్యూ యూ రెగ్యులర్లీ ఫేస్ విత్ జావా స్క్రిప్ట్. దీస్ ఆర్ ది మెయిన్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ ని మనం డెఫినెట్లీ ఓవర్కమ్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ అదర్ టెక్నిక్స్ యూస్ చేస్తుంటాం.
డిఫరెంట్ రియాక్ట్ జేఎస్ లేకపోతే యాంగ్లర్ అవ్వచ్చు, వ్యూ అవ్వచ్చు, నాక్అవుట్ అవ్వచ్చు, ఎంబర్ అవ్వచ్చు, సో బ్యాక్ బోన్ జేఎస్, వెనిలా జేఎస్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ఇష్యూస్ ని మనం ఓవర్కమ్ చేయడానికి. ఓకేనా? దీస్ ఆర్ క్లియర్ ఎవ్రీబడి? దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ బిఫోర్ స్టార్టింగ్ ది జావా స్క్రిప్ట్ కోడ్. ఓకే, దీస్ ఆర్ క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. Next, today we'll see about the how we are able to use JavaScript with HTML in web development. So purpose and ఒక క్లారిటీ ఉంది. ఇష్యూస్ గురించి మనం డిఫరెంట్ ఇష్యూస్ అనేవి ప్రోగ్రామింగ్ లో మనం డిఫరెంట్ గా ఫేస్ చేస్తుంటాం. విల్ సీ దట్ ఇన్ ఆల్సో ప్రోగ్రామింగ్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ JavaScript is used for HTML పేజ్. మీరు ఏవైనా సరే ఎవరికి అప్లై చేయాలి ఎట్ లాస్ట్ ఫైనల్లీ? జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, రియాక్ట్ అవ్వచ్చు, బూట్ స్ట్రాప్ అవ్వచ్చు, సిఎస్ఎస్ అవ్వచ్చు, ఈ థింగ్స్ అన్ని కూడా మీరు ఎట్ లాస్ట్ ఎవరికి యాడ్ చేయాలి? HTML పేజెస్ కి యాడ్ చేయాలి. సిమిలర్లీ అలానే హౌ జావా స్క్రిప్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ HTML పేజ్. వీ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ హౌ CSS ఈస్ యూజ్డ్ ఫర్ HTML పేజెస్. In how many ways we can use CSS for HTML pages? 3 ways. 3 ways: inline, embedded, and external. Similarly, External. for JavaScript also some techniques we have. So HTML page can use JavaScript in similarly 3 ways. How many ways? These are here also. Here also we have 3 ways. First one is inline, second one is embedded, and third one is external file. సో సిమిలర్లీ మీరు సిఎస్ఎస్ లో ఏవైతే చూసారో టెక్నిక్స్, సేమ్ అవే టెక్నిక్స్ మనం యూస్ చేసి ఏం చేస్తాం, జావా స్క్రిప్ట్ ని కూడా HTML పేజ్ కి అప్లై చేస్తాం. టోటలీ ఇన్ హౌ మెనీ టెక్నిక్స్ యూ కెన్ ఏబుల్ టు యాడ్ జావా స్క్రిప్ట్ టు యువర్ HTML పేజ్? Totally in 3 ways. What are the 3 ways I mentioned here? Inline, embedded, and external. ఈ 3 techniques use చేసి అప్లై చేస్తాం. సో ఫస్ట్ విల్ గో ఫర్ ది టెక్నిక్ విచ్ రిలేటెడ్ టు inline. సో inline టెక్నిక్ చూద్దాం, embedded, external 3 టెక్నిక్స్ చూద్దాం. డెఫినెట్లీ డిఫరెంట్ వేస్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కమింగ్ టు ది inline టెక్నిక్, జనరలీ ఇన్ దిస్ మెథడ్ JavaScript functions are defined for every element within the context. సో డెఫినెట్లీ మనం జావా స్క్రిప్ట్ లో ఇన్లైన్ టెక్నిక్ యూస్ చేస్తున్నామంటే ఒక HTML ఎలిమెంట్ కి డైరెక్ట్ గా ఆ ఎలిమెంట్ కి విత్ ఇన్ ది ఎలిమెంట్ కి యాడ్ చేస్తే డెఫినెట్లీ మనం దాన్ని ఇన్లైన్ టెక్నిక్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీస్ ఫంక్షన్స్ ఆర్ నాట్ రీయూజబుల్ అక్రాస్ పేజ్. ఆ పర్టికులర్ పేజ్ లో ఫంక్షన్స్ ని మనం ఇన్లైన్ టెక్నిక్ యూస్ చేసి రీయూజ్ చేయలేం. దే ఆర్ ఫర్ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఓన్లీ. ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ మాత్రమే మీరు సపరేట్ గా జావా స్క్రిప్ట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ని బిల్డ్ చేయాలంటే ఏ టెక్నిక్ ని అప్రోచ్ అయితే బెటర్ ఉంటుంది ఇన్ జావా స్క్రిప్ట్? యూ మే అప్రోచ్ ది టెక్నిక్ విచ్ రిలేటెడ్ టు ఇన్లైన్ టెక్నిక్. సో ఇన్లైన్ టెక్నిక్ లో మనం బిల్డ్ చేసే జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ అనేవి కెనాట్ బి రీయూజబుల్ అక్రాస్ దట్ పేజ్. ఆ పర్టికులర్ పేజ్ లో అయితే మనం జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ని రీయూజ్ చేయలేం. బికాస్ ఎందుకంటే స్పెసిఫిక్ ఎలిమెంట్ కి మీరు డిఫైన్ చేస్తారు కాబట్టి, డిఫైన్ చేసిన ఎలిమెంట్స్ అనేవి యూనిక్ గా ఉంటాయి కాబట్టి, సో దట్స్ ద రీజన్ you cannot reuse this inline technique. We'll see one example for this inline technique, which is a JavaScript related code. So I would like to run on which folder. We have any folder related to JavaScript? I don't have any folder like JavaScript. So I would like to create a folder with name called, so JavaScript naku folder ni edaithe create chestunanu. So in this folder I need to create a file. So I'm creating a file with the name called inline, and I need to give the extension called, what is the extension I given here? Here you see .html only, because మనం ఈ ఇన్లైన్ అనే టెక్నిక్ ని జావా స్క్రిప్ట్ లో బిల్డ్ చేస్తాం. ఆ జావా స్క్రిప్ట్ ని ఎట్ లాస్ట్ మీరు ఎవరికి అప్లై చేయాలి? HTML పేజ్ కి అప్లై చేయాలి. సో కాబట్టి మీరు ఫ్రంట్ ఎండ్ ఏ అప్లికేషన్ తీసుకున్నా సరే వెబ్ పేజ్ అనాలి అంటే ఆ వెబ్ పేజ్ ఎక్స్టెన్షన్ డెఫినెట్లీ ఏముండాలి? .html. బికాస్ బ్రౌజర్ వన్ అండ్ ఓన్లీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఈజ్ HTML. Browser cannot read CSS, browser cannot read JavaScript directly. So you have to add it for HTML pages. Write the HTML structure whatever you need. Something like HTML open and close. Within this I taken head section open close. Within head I'm returning a title called inline technique title I taken. Next after head I just want to create the body element here. So ఇప్పుడు బాడీలో ఏదైనా ఒక స్ట్రక్చర్ ఉంటే ఆ పర్టికులర్ స్ట్రక్చర్ కి ఏం చేయాలి మనం? డెఫినెట్లీ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ ని అయితే అప్లై చేయడానికి ట్రై చేద్దాం. సో ఫర్ దట్ హియర్ బాడీ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ one basic example. JavaScript related programming చేద్దాం అని చెప్పి I just want to define one element which related to, what is the tag I taken here? What is the tag name?
బటన్ టైప్. బటన్ అనే ఒక ట్యాగ్ ని అయితే క్రియేట్ చేశాం. బటన్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ కంట్రోల్ ఆర్ ఏ నాన్ ఇంటరాక్టివ్ కంట్రోల్, విచ్ ఈస్ ఎ బటన్ ఈజ్ ఇంటరాక్టివ్ button కంట్రోల్. is an interactive control. So that's the reason I taken a button here, and I'm giving this button name as, what is the name I taken? I taken a name related to ప్రింట్. print. Just save the file, run the output. మనకి కావాల్సిన స్ట్రక్చర్ తో మనం ఒక ఇన్లైన్ డాట్ హెచ్టిఎంఎల్ అనే వెబ్ పేజ్ ని క్రియేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పర్టికులర్ బాడీలో మీరు ఏదైతే కంటెంట్ డెవలప్ చేస్తారో ఆ కంటెంట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఏబుల్ టు సీ ది ప్రింట్ బటన్ హియర్ everybody. So actually to print the page, what is the keyboard shortcut we have to print the కంట్రోల్ page? ప్లీ సార్. Control P. బట్ నేను ఇప్పుడు కంట్రోల్ P అనే కీబోర్డ్ షార్ట్ కట్ ప్రెస్ చేయకుండానే ఈ ప్రింట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? నేను ప్రింట్ అనే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, ఈ పేజ్ ప్రింట్ అవ్వాలి. ఆ ప్రింట్ కి కావాల్సిన కోడ్ బిల్డ్ అంతా కూడా జావా స్క్రిప్ట్ ఇన్లైన్ టెక్నిక్ యూస్ చేసి బిల్డ్ చేద్దాం. ఓకేనా? మనం పేజ్ ని ప్రింట్ చేయడానికి కావాల్సిన సమ్ బేసిక్ ఎగ్జాంపుల్ మనకి జావా స్క్రిప్ట్ లో ప్రింట్ చేయడానికి సమ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ గా ప్రింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రింట్ అనే బటన్ ని క్లిక్ చేసినప్పుడు నాకు యాక్షన్ జరగాలి. ఆ యాక్షన్ సంబంధించిన కోడింగ్ అంతా నేను జావా స్క్రిప్ట్ లోనే రాయాలి. అండ్ రాసే కోడ్ అంతా ఏ టెక్నిక్ బేస్ చేసుకుని బిల్డ్ చేయాలి? వీ హ్యావ్ టు బిల్డ్ విత్ టెక్నిక్ రిలేటెడ్ టు ఇన్లైన్ టెక్నిక్. విచ్ టెక్నిక్? ఇన్లైన్ అనే టెక్నిక్ యూస్ చేసే బిల్డ్ చేయాలి. మనం ఎప్పుడు ప్రింట్ చేయాలి పేజ్ ని? ఈ పేజ్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, పేజ్ ని లోడ్ చేసినప్పుడు, బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనం యాక్షన్స్ చూపించాల్సింది. సో బటన్ క్లిక్ చేస్తాం. యాక్చువల్లీ మీరు ఇదే బటన్ క్లిక్ చేసినప్పుడు సమ్ యాక్షన్స్ జరగాలి అంటే ఈ బటన్ ని ఏ బటన్ గా వర్క్ చేపించాం మనం బూట్ స్ట్రాప్ లో? టాగిల్ బటన్. టాగిల్ బటన్ గా చేపించాం. టాగిల్ బటన్ గా వర్క్ చేపించడం కోసం మనం జావా స్క్రిప్ట్ లో బూట్ స్ట్రాప్ లో యూస్ చేసిన మెథడ్ ఏంటి మా? క్వైరీ జావా స్క్రిప్ట్ యాడ్ చేసి ఫైల్ సార్. సంథింగ్ లైక్ డేటాబేస్ టాగిల్ అనే మెథడ్ అయినా అవును. అది ప్రీ డిఫైన్డ్ మెథడా యూజర్ డిఫైన్డ్ మెథడ్? దట్ ఈస్ ప్రీ డిఫైన్డ్. దట్స్ ఎ ప్రీ డిఫైన్డ్ మెథడ్. బట్ ఇక్కడ నేను ప్రీ డిఫైన్డ్ కోడ్ కాదు కదా జావా స్క్రిప్ట్ లో యూస్ చేయాల్సింది. నా జావా స్క్రిప్ట్ లో ఆల్రెడీ యాక్షన్స్ పర్ఫార్మ్ చేయడానికి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు యూజర్ ఒక వెబ్ పేజ్ డైనమిక్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఈవెంట్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి జావా స్క్రిప్ట్ లో. ఓకేనా? జావా స్క్రిప్ట్ లో ఒక పేజ్ మీరు డైనమిక్ గా చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ ఏం యూస్ చేయాలి? డైనమిక్ అంటే ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ అయితే మీకు కంపల్సరీగా గుర్తుకు రావాలి. ఈ ఈవెంట్స్ మనకి చాలా టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. మిస్లేనియస్ ఈవెంట్స్ అని చెప్పి ఈవెంట్స్ ఉన్నాయి, కీబోర్డ్ ఈవెంట్స్ ఉన్నాయి, మౌస్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఈవెంట్స్ ని నువ్వు ట్రిగ్గర్ చేస్తే తప్ప నువ్వు పేజ్ ని డైనమిక్ చేయలేవు. ఇప్పుడు నార్మల్ గా ఈ కంటెంట్ చూస్తే స్టాటిక్ గా ఉందా, డైనమిక్ గా ఉందా? దిస్ కంటెంట్ అపియర్స్ యాజ్ ఎ స్టాటిక్ వన్. సో ఎప్పుడు డైనమిక్ అవుతుంది? యూజర్ తన మౌస్ తో ఒక యాక్షన్ పర్ఫార్మ్ చేయాలా లేదా? ఈ ప్రింట్ అనే బటన్ ని క్లిక్ చేస్తేనే కదా. మౌస్ తో ఈ ప్రింట్ అనే బటన్ ని క్లిక్ చేసినప్పుడు నేను ఏం చేయాలి? ఒక యాక్షన్ ని అయితే చూపించాలి. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ చూపించాలి అంటే జావా స్క్రిప్ట్ లో మోస్ట్ పాపులర్ ఈవెంట్ ఈజ్ ఆన్ క్లిక్. వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ ఈవెంట్ ఇన్ జావా స్క్రిప్ట్? ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అంటే యూజర్ ఏమైనా క్లిక్ చేసినప్పుడు యాక్షన్స్ చూపించాలి అంటే జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్ ఈస్ ఆన్ క్లిక్. ఇప్పుడు ఈవెంట్స్ అనేవి ఎవరికి ప్రొవైడ్ చేయాలి అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కి ఈవెంట్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఈవెంట్స్ ని ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వాలి? జావా స్క్రిప్ట్ లో we should give events to HTML elements only. Here I have an element called button element. ఈ బటన్ అనే ఎలిమెంట్ కి నేను ఈవెంట్ ఇవ్వాలి. ఆ ఈవెంట్ ని HTML ఎలిమెంట్స్ కి అట్రిబ్యూట్స్ ఫార్మాట్స్ లో ప్రొవైడ్ చేయాలి. ఈవెంట్స్ ని HTML ఎలిమెంట్స్ కి ఏ ఫార్మాట్ లో ప్రొవైడ్ చేస్తాం జావా స్క్రిప్ట్ లో? అట్రిబ్యూట్స్ ఫార్మాట్స్ లో. ఆల్రెడీ వీ హ్యావ్ అన్ అట్రిబ్యూట్ ఫర్ దిస్ బటన్ ఎలిమెంట్. వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? Type an attribute. So I would like to give another attribute on JavaScript event called, what is the event I taken here? I take an event called on click an event, which is work as an attribute for this element. But this on click is an event in JavaScript. This event will triggers whenever user click this button. ఈ ఈవెంట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? యూజర్ ఈ ప్రింట్ అనే బటన్ ని వెబ్ పేజ్ లో క్లిక్ చేసినప్పుడు ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అయితే మనకి ఏమవుతుంది? డెఫినెట్లీ ఈ పర్టికులర్ ఈవెంట్ కంటే ఒక వాల్యూ ఉంటుంది కదా, ఈ వాల్యూ అనేది ఫైర్ అప్ అవుతుంది. ఈ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అయితే దీనికి సంబంధించిన ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తాం. ఆ వాల్యూ అనేది ఫైర్ అప్ అవుతుంది. ఇప్పుడు ఆ వాల్యూ నేను ఏ టెక్నిక్ యూస్ చేసి క్రియేట్ చేయాలి? ఇన్లైన్ ఆర్ ఎంబెడెడ్ ఆర్ ఎక్స్టర్నల్? ఇన్లైన్స్. ఇన్లైన్ లో ఒకలా కోడ్ ఉంటుంది, ఎంబెడెడ్ లో ఒకలా ఉంటుంది, ఎక్స్టర్నల్ లో ఒకలా ఉంటుంది. చెక్ చేస్తాను. ఐఎమ్ గివింగ్ సమ్ వాల్యూ. నేను బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు నాకు యాక్షన్ అక్కడ ఏం జరగాలి? పేజ్ ప్రింట్ అవ్వాలి. టు ప్రింట్ ది పేజ్ వీ హ్యావ్ ఏ వన్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ window.print. What is a predefined function we have in JavaScript to print a page? To print a page in JavaScript, we have a predefined function called window.print.
ప్రింట్ అనే ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ యూస్ చేస్తే మీరు ఆ బటన్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, వాల్యూ అనేది ఫైర్ అప్ అవుతుంది. చెక్ చేయండి. నేను ఇప్పుడు ప్రింట్ అవనే బటన్ క్లిక్ చేసినప్పుడు పేజ్ ప్రింట్ అవుతా, నార్మల్ గానే ప్రింట్ అవుతుందా పేజ్? క్లిక్ చేసినప్పుడు సో చూడండి, నేను బటన్ క్లిక్ చేస్తున్నా అంటే ఇక్కడ నేను బటన్ ని యాక్టివేట్ చేస్తున్నాను. బటన్ యాక్టివేట్ చేయడం కోసం ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ లో యూస్ చేస్తున్న ఈవెంట్ ఏంటో, వాట్ ఈస్ ద ఈవెంట్ వీఆర్ యూజింగ్ హియర్? ఆన్ క్లిక్. ఆన్ క్లిక్, విచ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. మీరు మౌస్ తో ఈ పర్టికులర్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు హౌ మెనీ టైమ్స్ యూ నీడ్ టు క్లిక్ అంటే ఓన్లీ 1 టైం. సింగిల్ టైం మీరు ట్యాప్ చేసినప్పుడు యాక్షన్ జరగాలి అంటే ఆన్ క్లిక్. మనకి 2 టైమ్స్ ట్యాప్ చేసినప్పుడు యాక్షన్ చూపించడం కోసం అనదర్ ఈవెంట్స్ ఉన్నాయి, ఆన్ డిబిఎల్ క్లిక్ అని చెప్పి. సింగిల్ టైం మాత్రం ట్యాప్ చేసినప్పుడు యాక్షన్ జరగాలి అంటే ఆన్ క్లిక్. చూడండి, ఇప్పుడు నేను ప్రింట్ అనే బటన్ ని క్లిక్ చేస్తున్నాను. ఐఎమ్ క్లికింగ్ దట్ ప్రింట్. నేను ప్రింట్ అనే బటన్ క్లిక్ చేయగానే పేజ్ ప్రింటింగ్ ఆప్షన్ కనిపిస్తుందా మీకు? ఎవ్రీబడి ఏబుల్ టు సీ? నేను ఇప్పుడు కంట్రోల్ పి అని కీబోర్డ్ ఈవెంట్ కీబోర్డ్ యాక్షన్ ఏమి ఇవ్వలేదు. నేను ఏమి ఇచ్చాను, ఈ ప్రింట్ అనే బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ ని ట్రిగ్గర్ చేయించాను. ఆ ఈవెంట్ ఏంటిది? ఆన్ క్లిక్. ఆ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ని వాల్యూగా ప్రొవైడ్ చేశాను. ఆ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అయితే ఆ పర్టికులర్ వాల్యూని ఫైర్ అప్ చేస్తే ఫైర్ అప్ అయిన కోడ్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లిక్ ఆన్ ప్రింట్. ప్రింట్ అవడం కనిపిస్తున్న కోడ్ అనేది లైక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వే ఆఫ్ హౌ వి రైట్ ది కోడ్ ఇన్. ఇక్కడ మనం రాసిన జావా స్క్రిప్ట్ కోడ్ అంతా కూడా డైరెక్ట్ గా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి ప్రొవైడ్ చేసామా, స్పెసిఫిక్ గా ఏమైనా అదర్ వేస్ ఏమైనా యూజ్ చేసామా? డైరెక్ట్ ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ గా కనిపిస్తుందా మనం రాసిన జావా స్క్రిప్ట్ కోడ్ అనేది? ఎవ్రీవన్, ఇప్పుడు మనం ఇన్లైన్ టెక్నిక్ లో ఉండే ఫంక్షనాలిటీస్ అనేవి రీయూజ్ అవుతాయా, రీయూజ్ కావా? సీ దిస్, no these reuse. functions are not reusable across page. If I taken another element, same button tag I taken, type equals, it should be work as a button only, and I'm taking the button name called print page అని ఇస్తున్నాను. చెక్ చేయండి, మనం తీసుకున్న 2 బటన్స్ సేమ్ బటన్స్ కదా, బట్ ఏ బటన్ క్లిక్ చేస్తే నీకు యాక్షన్ జరుగుతుంది? విచ్ బటన్ యూ నీడ్ టు క్లిక్ టు ప్రొవైడ్ ది యాక్షన్? ప్రింట్. ప్రింట్ పేజ్ క్లిక్ చేస్తే ఎందుకు యాక్షన్ జరగదు? మనం ఏమి జావా స్క్రిప్ట్ కోడ్ ఇవ్వలేదు. ఎటువంటి జావా స్క్రిప్ట్ కోడ్ మీరు బిల్డ్ చేయలేదు. మీరు ప్రింట్ క్లిక్ చేస్తే పేజ్ ప్రింట్ అవుతుంది. క్లిక్ ఆన్ ప్రింట్ పేజ్. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్టివేట్ చేయడం కోసం ఈవెంట్ రాయలేదు, దానికి సంబంధించిన జావా స్క్రిప్ట్ కోడ్ కూడా బిల్డ్ చేయలేదు. కాబట్టి మనం ఇన్లైన్ టెక్నిక్ లో బిల్డ్ చేసిన కోడ్ అనేది రీయూజబుల్ కాదు. మీరేం చేయాలి? రీరైట్ చేయాలి. ఈ పర్టికులర్ యాక్షన్ కూడా మీకు వర్క్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? అదే కోడ్ ని యూ హ్యావ్ టు రీయూజ్ ఆర్ రీరైట్. ఐ డిఫైన్డ్ హియర్, దిస్ వన్ ఇస్ రిలేటెడ్ టు రీరైట్. బట్ మనం రీరైట్ చేయకుండా రీయూజ్ చేస్తున్నాం. సో దీస్ ఫంక్షన్స్ ఆర్ నాట్ రీయూజబుల్ అని చెప్పారు, రీరైట్ అని చెప్పలేదు. రీయూజబుల్ వేరు, రీరైట్ వేరు. సో ఒకే కంటెంట్ ని మల్టిపుల్ టైమ్స్ మనం యాక్సెస్ చేసుకుంటే అది రీయూజబిలిటీ అవుతుంది. ఒకే కంటెంట్ మీకు ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ కి రీరైట్ చేస్తే అది రీరైట్ అయిపోతుంది. ఓకే, సో ఇన్లైన్ టెక్నిక్ లో మీరు తీసుకున్న ఫంక్షన్స్ అనేవి సేమ్ ఎలిమెంట్ నేమ్ ఉన్నా సరే ఏమవ్వవు, రీయూజ్ కావు. రీజన్ ఏంటమా? డెఫినెట్లీ స్పెసిఫిక్ గా ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ కి మీరు సపరేట్ గా జావా స్క్రిప్ట్ కోడ్ ని అప్లై చేయాలి అంటే మోస్ట్ పాపులర్ వే ఈస్ యూజింగ్ ఇన్లైన్ టెక్నిక్. ఓకేనా all of you? Yes sir. Inline technique. Shall I continue for the next one? Yes sir. Next we have another technique which related to, what is another one? Embedded technique. So most popularly మనం mostly projects మొత్తం embedded techniques use చేద్దాం. Okay, so mainly in this technique the script is embedded into page by using script element. ఏ పర్టికులర్ ఎలిమెంట్ ని బేస్ చేసుకొని మీరు ఎంబెడెడ్ చేయాలి. ఎంబెడెడ్ టెక్నిక్ లో కంటెంట్ ని you have to embed it with an element called, what is the element name? The element is script element. Script అనే ఒక HTML ఎలిమెంట్ తీసుకొని మీరు మీ పర్టికులర్ పేజ్ కి స్టైల్స్ ని జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీస్ ని అప్లై చేస్తే we call that as a embedded technique. ఏమని కాల్ చేస్తాం మనం దాన్ని? we call with a name called embedded technique. And you can define all functions. You can define all functions in a embedded technique. Embedded are reuse from any location in page. ఆ పర్టికులర్ పేజ్ లో మీరు ఏం చేసుకోవచ్చు? రీయూజ్ చేయవచ్చా, రీయూజ్ చేయలేదా? ఎంబెడెడ్ టెక్నిక్ తో బిల్డ్ చేసిన స్టైల్స్, స్క్రిప్ట్స్. మనం ఎంబెడెడ్ టెక్నిక్ తో బిల్డ్ చేసిన స్క్రిప్ట్ కోడ్ అంతా కూడా డెఫినెట్లీ సేమ్ పేజ్ లో ఏం చేయొచ్చు, మీరు
రీయూస్ చేయొచ్చు. ఎంబెడెడ్ టెక్నిక్ లో మీరు బిల్డ్ చేసిన స్క్రిప్టింగ్ కోడ్ అంతా కూడా ఏ పర్టికులర్ ఎలిమెంట్ తో మనం యాడ్ చేయాలి ఆ పర్టికులర్ పేజ్ కి, we have to add with a name called script అనే ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని అయితే మనం అప్లై చేయాలి. చెక్ దట్ కోడ్. I would like to create a file with name called embedded with an extension called .html I taken here. Embedded with .html extension. Next write the whatever structure you need, doctype HTML. Next I'm using HTML open and close. Within this create the head section. Within head just create the title as embedded technique. Next I would like to create the body. So body open close. Here we need to write the some HTML code whatever we need. మనకి ఏదైతే HTML కోడ్ కావాలో పర్టికులర్ కోడ్ ని అయితే ఇప్పుడు బాడీలో బిల్డ్ చేద్దాం. సో ప్రీవియస్లీ ఇన్లైన్ ఎగ్జాంపుల్ కి మనం ఏం తీసుకున్నాం, ఒక బటన్ తీసుకున్న బటన్ ట్రిగ్గర్ చేసి మనం యాక్షన్స్ చూపించాం కదా. సిమిలర్లీ అదే యాక్షన్స్ ఇప్పుడు మనం ఎంబెడెడ్ టెక్నిక్ లో బిల్డ్ చేద్దాం. సో ఐఎమ్ టేకెన్ ఏ బటన్ విత్ నేమ్ కాల్డ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బటన్ ఐ టేకెన్, ప్రింట్ అనే నేమ్ తీసుకున్నాం. ఎప్పుడైతే యూజర్ ఈ ప్రింట్ అనే బటన్ ని క్లిక్ చేస్తారో నాకు ఏమవ్వాలి, పేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలి అంటే ఈ బటన్ యాక్టివేట్ చేయడం అనేది మనం ఏ ఈవెంట్ ని ట్రిగ్గర్ చేయించడం వల్ల యాక్టివేట్ చేపిస్తాం. either అది ఇన్లైన్ అవునా ఎంబెడెడ్ అయినా ఎక్స్టర్నల్ అయినా సరే వీ హ్యావ్ టు యూజ్ ఏ ఈవెంట్ కాల్డ్ ఆన్ క్లిక్ అనే ఈవెంట్. ఆ ఈవెంట్స్ అనేవి లేకపోతే మన పేజెస్ అనేవి డైనమిక్ అవ్వు. సో ఐమ్ యూజింగ్ ఆన్ క్లిక్ హియర్ ఆల్సో. ప్రీవియస్లీ ఇన్లైన్ టెక్నిక్ లో మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఆన్ క్లిక్ ఏం అసైన్ చేస్తారు, ఒక వాల్యూగా ప్రీ డిఫైన్డ్ ఫంక్షనాలిటీ అయిన పేజ్ ప్రింటింగ్ రిలేటెడ్ కోడ్ యాడ్ చేశారు. బట్ ఇప్పుడు మనం రాసే స్క్రిప్ట్ కోడ్ అంతా కూడా డైరెక్ట్ గా మనం HTML ఎలిమెంట్ కంటెక్స్ట్ లోనే యాడ్ చేయకూడదు. మనం రాసే స్క్రిప్ట్ అంతా కూడా ఎలా ఉండాలి, ఒక సపరేట్ HTML ఎలిమెంట్ లో తీసుకోవాలి. వాట్ ఈస్ దట్ ఎలిమెంట్ నేమ్, దట్ ఎలిమెంట్ ఈస్ స్క్రిప్ట్ ఎలిమెంట్. సో మీకు స్క్రిప్ట్ అనే ఎలిమెంట్ మనం HTML డిస్కస్ చేసాం, విచ్ ఈస్ రిలేటెడ్ టు హెడర్ సెక్షన్ ఎలిమెంట్ ఆర్ బాడీ సెక్షన్ ఎలిమెంట్, header section. which is an header section element. So I taken that script element here in this head section. So I taken an element called script tag. Script open close. In this I need to write the JavaScript code. మీరు ఎంబెడెడ్ టెక్నిక్ ఎక్స్టర్నల్ టెక్నిక్ లో రాసే కోడ్ నే జావా స్క్రిప్ట్ కోడ్ గా కన్సిడర్ చేస్తారు. ఇన్లైన్ టెక్నిక్ కన్సిడర్ చేయరు. ఎంబెడెడ్ ఆర్ ఎక్స్టర్నల్ నే జావా స్క్రిప్ట్ సింటాక్స్ గా బిల్డ్ చేస్తారు. ఇక్కడ మీరు బిల్డ్ చేసే కోడ్ అంతా కూడా ఫంక్షన్ ఓరియంటెడ్ లో ఉండాలి. జావా స్క్రిప్ట్ మొత్తం కూడా మనకి ఫంక్షన్స్ ఉంటాయి. To define a function in JavaScript, we use function. Next, we can go for the function name. After that, what we need to take? We need to take the function name. Within the after the function name, we have to give the C braces, which are works for the different type of parameters ni provide చేయడానికి helpful అవుతుంది. And next, we need to give the curly braces. ఈ curly braces లో మనం different type of block of statements code ని build చేస్తాం. And we know one point, to execute the function, we don't need to reload or refresh the page. To execute the function, we need to కాల్ ది ఫంక్షన్ వెరీ ఇంపార్టెంట్లీ. ఓకేనా, మనం ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి, ఏ ప్రోగ్రామింగ్ లో అయినా సరే ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఫంక్షన్ ని కాల్ చేయకుండా అయితే మీరు ఆ ఫంక్షన్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. దిస్ ఈస్ ది ఫంక్షన్ డిస్క్రిప్షన్. ఓకేనా, హౌ టు డిఫైన్ అ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్. ఫంక్షన్ కీవర్డ్ యూస్ చేయండి. ఆఫ్టర్ దట్ వన్ స్పేస్ తీసుకొని మీకు కావాల్సిన ఫంక్షన్ నేమ్ అయితే యూస్ చేయండి. సో ఐఎమ్ రైటింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్. ఐఎమ్ యూజింగ్ ద ఫంక్షన్ నేమ్ కాల్డ్ ప్రింట్ పేజ్ అని ఒక ఫంక్షన్ ని అయితే క్రియేట్ చేస్తున్నాను. అండ్ దీంట్లో ఏం చేస్తాను, నాకు పేజ్ ప్రింటింగ్ రిలేటెడ్ కోడ్ అంతా బిల్డ్ చేస్తాం. టు ప్రింట్ ఏ పేజ్ ఇన్ JavaScript, what is the predefined functionality we have? What is the technique we use it for inline? We use the value related to window.print. What is the predefined function? We have a function called window.print అనే ఒక ఫంక్షనాలిటీ యూస్ చేస్తున్నాం. ఈ ఫంక్షనాలిటీ ఏమవుతుంది, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఈ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీ ఎప్పుడు వర్క్ చేయించాలో చెప్తారా? వెన్ విల్ దిస్ ఫంక్షనాలిటీ విల్ వర్క్స్? పేజ్ లోడ్ అయిన వెంటనేనా, యూజర్ క్లిక్ చేసిన వెంటనా? యూజర్ క్లిక్ చేసినప్పుడు. సో యూజర్ క్లిక్ చేసినప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ఒక ఈవెంట్ ని అయితే ట్రిగ్గర్ చేశాను. వాట్ ఈస్ దట్ ఈవెంట్ నేమ్? What is the event page? On click. What is the event name? On click. This on click is known for event. What this one? This one which related to event అని కాల్ చేస్తాం మనం దీన్ని మోస్ట్లీ. ఇప్పుడు ఈ ఈవెంట్ కి మీరు వాల్యూ ప్రొవైడ్ చేస్తారా, ప్రొవైడ్ చేయలేదా? See this. చేయలేదు సార్. We didn't provide any value. ఇప్పుడు ఈ వాల్యూ ఇవ్వకపోతే మనకి ఏ ఫంక్షనాలిటీ వర్క్ చేయించాలో క్లారిటీ ఉండదు కదా. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ కోడ్ ని అంతా కూడా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫంక్షన్ ఏం చేయాలి, కాల్ చేయాలి కదా. ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవ్వాలంటే ఈ బటన్ ట్రిగ్గర్ అయినప్పుడు కాల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్న ఫంక్షన్ నేమో నేను ఆ ఈవెంట్ కి అసైన్ చేసిన వాల్యూ రెండు సిమిలర్ గా ఉన్నాయా, డిఫరెంట్ గా ఉన్నాయా? సిమిలర్ ఉన్నాయి. సిమిలర్. సో ఇప్పుడు మీకు ఇక్కడ బ్యాక్ అండ్ చాలా ఫంక్షనాలిటీ తెలియాలి, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది మీకు ఈవెంట్ బైండింగ్ అని కాల్ చేస్తారు యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ని. సో హియర్ దిస్ వాట్ ఈస్ దిస్ ఆన్ క్లిక్? This is on click is known for event.
దిస్ వన్ ఈజ్ అన్ ఈవెంట్. ఈ ఆన్ క్లిక్ అనేది యాక్చువల్లీ ఈవెంట్. ఈ పర్టికులర్ ప్రింట్ పేజ్ అని ఒక వాల్యూ ఉంది కదా, వాట్ ఈస్ దిస్ వాల్యూ? దిస్ ఈస్ అన్ ఈవెంట్ రిలేటెడ్ అసోసియేటెడ్ ఒక వాల్యూ. So here this on click is known for some value and this print page has some value. This on click is known for the in JavaScript as an event. This one is nothing but the event handler అని కూడా కాల్ చేసుకోవచ్చు మీరు. సో ఈ ఈవెంట్ ని హ్యాండిల్ చేసే వాల్యూ ఏమని కాల్ చేస్తారు మనం జావాస్క్రిప్ట్ లో? ఈవెంట్ హ్యాండ్లర్ అంట. ఈ ఈవెంట్ అనేది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? వెన్ దిస్ ఈవెంట్ ట్రిగ్గర్స్. ఈ ఈవెంట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? క్లిక్ ఆన్ ప్రింట్ పేజ్. యూజర్ ఎప్పుడైతే బటన్ ని క్లిక్ చేస్తారో it will triggers whenever user clicks on that button in web page. సో వెబ్ పేజ్ లో ఎప్పుడైతే యూజర్ ఆ పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేస్తారో మనకి ఏ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది? డెఫినెట్లీ ఇట్ విల్ ట్రిగ్గర్స్ అన్ ఈవెంట్ విచ్ రిలేటెడ్ టు ఆన్ క్లిక్. ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అయితే మనకి డెఫినెట్లీ ఈ వాల్యూ చూసారా, దిస్ వన్ విల్ ఫైర్ అప్స్. ఆ ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు డెఫినెట్లీ మనకి ఏం ఫైర్ అప్ అవుతుంది? వాట్ ఇట్ విల్ ఫైర్ అప్స్? ఇట్ విల్ ఫైర్ అప్స్ ది ఈవెంట్ హ్యాండ్లర్ ని అయితే ఫైర్ అప్ చేస్తుంది. ఇది ఫైర్ అప్ అయితే ఏమవుతుందంటే ఈ పర్టికులర్ వాల్యూ కి అసోసియేట్ అయిన ఫంక్షన్ కోడ్ చూసారా, ఇట్ విల్ ఎగ్జిక్యూట్స్. వాట్ విల్ ఎగ్జిక్యూట్స్ ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఏవైతే ఫైర్ అప్ అయిందో ఆ ఫైర్ అప్ అయిన ఫంక్షనాలిటీ రిలేటెడ్ కోడ్ ని అయితే మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది. బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీ ఇంత జరుగుతుంది. ఈవెంట్ ఉంటుంది, దానికి ఒక హ్యాండ్లర్ ఉంటుంది. ఈవెంట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? యూజర్ ఆ పర్టికులర్ కంటెంట్ ని క్లిక్ చేసినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. అది ట్రిగ్గర్ అయితే మనకి ఏం ఫైర్ అప్ అవుతుంది? దానికి అసోసియేట్ అయిన ఈవెంట్ హ్యాండ్లర్ ఫైర్ అప్ అయితే దాని రిలేటెడ్ ఫంక్షనాలిటీ కోడ్ ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది అని అర్థమవుతుందా ఒక క్లారిటీగా? ఎవ్రీబడి క్లియర్? దిస్ వన్ see, ఇప్పుడు చెక్ చేయండి. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్, క్లిక్ ఆన్ ప్రింట్. సో నేను ప్రింట్ క్లిక్ చేస్తున్నాను. వాట్ షుడ్ ఐ డన్ హియర్? నాకు పేజ్ అనేది ప్రింటింగ్ జరగడం కనిపిస్తుందా? నేను రాశాను ప్రీవియస్లీ ఇన్లైన్ టెక్నిక్ లోనూ రాశాను, ఎంబెడెడ్ టెక్నిక్ లో రాశాను. బట్ అప్రోచ్ అవుతున్న వేస్ డిఫరెంట్ గా అనిపిస్తున్నాయా ఇన్లైన్ టెక్నిక్ కి ఎంబెడెడ్ టెక్నిక్ కి? ఎంబెడెడ్ టెక్నిక్ అంటే మీకు కావాల్సిన జావా స్క్రిప్ట్ కోడ్ అంతా కూడా ఎక్కడ బిల్డ్ అవ్వాలి? ఒక సపరేట్ HTML ఎలిమెంట్ లో బిల్డ్ అవ్వాలి. ఆ సపరేట్ HTML ఎలిమెంట్ ని మనం ఏ ఎలిమెంట్ తో ట్రీట్ చేస్తాం? స్క్రిప్ట్ అనే ఎలిమెంట్ తో అయితే ట్రీట్ చేస్తాం. సో నా జావా స్క్రిప్ట్ లో ఏ కంటెంట్ మీరు క్రియేట్ చేసినా అదంతా కూడా ఫంక్షన్ ఓరియంటెడ్ లోనే ఉంటుంది. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. టుమారో మీకు స్టార్టింగ్ ఫంక్షన్స్ చెప్పేస్తాను. అవి కూడా ES5 ఫంక్షన్స్ చెప్తాను. ES6 కూడా ఉన్నాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ ఫంక్షన్స్ మీద అవేర్గా ఉంటే నెక్స్ట్ అడ్వాన్స్డ్ టాపిక్స్ లో అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ చెప్తాను. ఇది ఒక ఫంక్షన్, దీన్ని ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అని కాల్ చేస్తారు. ఓకేనా? మనకి ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, విత్ పారామీటర్స్, విత్ రిటర్న్ టైప్ అని చెప్పి 3 టైప్స్ ఉన్నాయి. అవి టుమారో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ని ట్రిగ్గర్ చేయించడం, దానికి రిలేటెడ్ వాల్యూని ఎగ్జిక్యూట్ చేయించడం అనేది క్లియరా అందరికి? ఎవ్రీబడి సార్. ఇప్పుడు ఇది ఎంబెడెడ్ టెక్నిక్. ఈ ఎంబెడెడ్ టెక్నిక్ లో మనం బిల్డ్ చేసిన స్టైల్స్ అనేవి రీయూజ్ అవుతాయా, రీయూజ్ కావా? సేమ్ పేజ్ లో యూ కెన్ డిఫైన్ ఆల్ ఫంక్షన్స్ ఇన్ ఎంబెడెడ్ ఆర్ రీయూజ్ ఎనీ లొకేషన్ ఇన్ దట్ పేజ్. సో ఇప్పుడు ఏం చేస్తుంటే ఐ వుడ్ లైక్ టు క్రియేట్ సేమ్ బటన్. నాకు కావాల్సిన స్క్రిప్టింగ్ కోడ్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉంది? వేర్ అవర్ ఆల్ స్క్రిప్ట్ కోడ్. మనకు కావాల్సిన స్క్రిప్ట్ కోడ్ అంతా ఎక్కడ ఉంది? జావా స్క్రిప్ట్ కోడ్ అంతా స్క్రిప్ట్ అనే ఎలిమెంట్ లో ఉంది. బట్ ఇక్కడ ఈవెంట్ కి అసైన్ చేసిన హ్యాండ్లర్స్ రెండు సిమిలర్ గానే ఉన్నాయా? సో నా కంటెంట్ ని ఈవెంట్ ని రీరైట్ చేసుకోవడమే. బట్ జావా స్క్రిప్ట్ కోడ్ ఉంది చూసారా, ఈ జావా స్క్రిప్ట్ కోడ్ ని 2 బటన్స్ ఉన్నాయి కదా అని చెప్పి 2 టైమ్స్ మనం బిల్డ్ చేసామా? ఓన్లీ 1 టైమే బిల్డ్ చేసామా? ఓన్లీ 1 టైం. ఈ ప్రింట్ పేజ్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నువ్వు ఏ ఈవెంట్ కైనా అసైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ కి అసైన్ చేస్తాను. మీరు ఆన్ క్లిక్ అనే కాదు, చాలా ఈవెంట్స్ ఉన్నాయి మనకి. ఏ ఈవెంట్ కైనా మీరు ట్రిగ్గర్ చేయొచ్చు. ఇప్పుడు చెక్ చేయండి, మీరు ప్రింట్ క్లిక్ చేసినా పేజ్ ప్రింట్ అవుతుంది, అలానే ప్రింట్ పేజ్ క్లిక్ చేసినా కానీ ప్రింట్ అవుతుంది. నువ్వు క్లిక్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. నువ్వు ఇంటరాక్ట్ అవుతే జరుగుతుంది యాక్షన్, ఇంటరాక్ట్ అవ్వకుండానే జరుగుతుంది యాక్షన్స్ అనేవి. టెల్ మీ, యాక్షన్స్ అనేవి ఇంటరాక్ట్ అయితే జరుగుతాయి, వితౌట్ ఇంటరాక్షన్ కూడా జరుగుతున్నాయి యాక్షన్స్ అనేవి. టెల్ మీ, ఆల్ ది యాక్షన్స్ అనేవి యూజర్ ఇంటరాక్ట్ అవ్వాలి. యూజర్ ఇంటరాక్ట్ అయ్యి ఒక యాక్షన్ ఇవ్వాలి. ఈ బటన్ క్లిక్ చేయాలి, క్లిక్ చేసినప్పుడు ఒక యాక్షన్స్ వస్తున్నాయి నాకు. సో లేదంటే నేను యాక్షన్ చూపించలేను జావా స్క్రిప్ట్ లో. యూజర్ ఇంటరాక్ట్ అవ్వాలి, అప్పుడే మనం యాక్షన్స్ ని చూపిస్తాం. సో అలా యాక్షన్స్ చూపించడం కోసం జావా స్క్రిప్ట్ మనకి ఈవెంట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈవెంట్స్ ఎప్పుడు కూడా జావా స్క్రిప్ట్ లో HTML ఎలిమెంట్స్ కి ఉండాలి, అవి అట్రిబ్యూట్ ఫార్మాట్ లో ఉండాలి. ఓకేనా? దిస్ వన్ ఎంబెడెడ్ టెక్నిక్. అండ్ యూ కెన్ రైట్ దట్ స్క్రిప్ట్ కోడ్ ఇన్ బాడీ సెక్షన్ ఆల్సో. మీరు ఏం చేయొచ్చు, ఇదే స్క్రిప్ట్ కోడ్ ని ఇప్పుడు హెడ్ సెక్షన్ లో కాదు, యూ కెన్ రైట్ ది స్క్రిప్ట్ ఇన్ వేర్, ఎక్కడ బిల్డ్ చేసుకోవచ్చు మీరు ఇదే స్క్రిప్ట్ కోడ్ ని. యూ కెన్ ఏబుల్ టు బిల్డ్ దట్ ఇన్ బాడీ సెక్షన్.
ఇట్ విల్ వర్క్స్. క్లిక్ ఆన్ ప్రింట్, పేజ్ ప్రింట్ అవ్వడం కనిపిస్తుందా? క్లిక్ ఆన్ ప్రింట్ పేజ్, పేజ్ ప్రింటింగ్ ఆప్షన్ అనేది కనిపిస్తుందా ఎవ్రీబడి వితౌట్ ఎనీ ఎర్రరే? కాబట్టి మనం స్క్రిప్ట్ ని ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేయొచ్చు అని మీకు క్లారిటీ ఉంటుంది. టెల్ మీ. హెడర్ బాడీస్. హెడ్ సెక్షన్ అయినా మీరు ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే బాడీ సెక్షన్ లో ప్రొవైడ్ చేసిన నాట్ అన్ ఇష్యూ. బట్ రీసెంట్లీ ఒక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, దట్ ఈస్ నథింగ్ బట్ వేర్ టు ఎంబెడ్, వేర్ టు ఎంబెడ్ స్క్రిప్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ హెడ్ ఆర్ బాడీ. దే విల్ క్వశ్చన్ లైక్ దిస్. సో మీ స్క్రిప్ట్ ని మీరు ఎక్కడ ఎంబెడ్ చేస్తారు, either head or body. So you have to give an answer which related to, you can embed. So even suppose you can embed script in a head comma body. అవసరమైతే you can able to put that outside the HTML document scope also, outside HTML document scope. అంటే బట్ యాక్చువల్లీ మనం యాజ్ ఎ బిగినర్ లెవెల్లో ఉన్నాం కాబట్టి either మీరు ప్రొవైడ్ చేస్తే స్క్రిప్ట్ ని ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తారు, యూ హ్యావ్ టు ప్రొవైడ్ దట్ ఇన్ హెడ్ సెక్షన్ కానీ బాడీ సెక్షన్ కానీ. ఇప్పుడు ఇదే స్క్రిప్ట్ మీరు ఇంకా ఎక్కడ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్తున్నారు, యూ షుడ్ హ్యావ్ టు ప్రొవైడ్ దట్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ది HTML డాక్యుమెంట్ స్కోప్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ది HTML డాక్యుమెంట్ స్కోప్ అయినా నేను ప్రొవైడ్ చేసిన ఈ కోడ్ ని సీ హియర్. ఇప్పుడు ఇలా తీసుకున్నా సరే నీకు ఏమవుతుంది, ఇట్ విల్ వర్క్స్, బట్ దిస్ ఈస్ నాట్ రికమెండెడ్ థింగ్. కోడింగ్ లో ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్స్ మాత్రమే అవుట్ సైడ్ ఆఫ్ ది HTML డాక్యుమెంట్ స్కోప్ బిల్డ్ చేస్తారు. బట్ మీరు ఇలా బిల్డ్ చేయొద్దు, మీరు బిగినర్ లెవెల్లోనే ఉన్నారు కాబట్టి ఎయిదర్ క్రియేట్ చేస్తే స్క్రిప్ట్ ని ఎక్కడ క్రియేట్ చేస్తారు, ఎయిదర్ ఇన్ head section or else either in body section. But when to use in head section and when to use in body section also you need to remember as a programmer. So script in head section, script in head section script in head section is defined when developer wants the functionality, to load, wants the functionality to load into memory, and but perform only when requested. ఓకే, సో డెవలపర్ బిల్డ్ చేస్తారు, మా డెవలపర్ చాయిస్ ని బేస్ చేసుకుని హెడ్ లో అయినా బాడీలో అయినా బిల్డ్ చేస్తారు. హెడ్ లో ఉండడం వల్ల డెవలపర్ ఏం డిసైడ్ చేసుకుంటారు, కోడ్ ని యూజర్ ఒక రిక్వెస్ట్ పర్ఫామ్ చేస్తే ఆ రిక్వెస్ట్ రిలేటెడ్ రెస్పాన్స్ జనరేట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ థింగ్ అంతా కూడా ఎక్కడ బిల్డ్ చేస్తాం, మోస్ట్లీ మనం హెడ్ సెక్షన్ లో బిల్డ్ చేస్తాం. స్క్రిప్ట్ ఇన్ హెడ్ సెక్షన్ ఇస్ డిఫైన్డ్ when developer wants the functionality to load into memory but perform only when requested. యూజర్ రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే పర్ఫామ్ చేయాల్సిన సిచ్యువేషన్ లో అయితే హెడ్ లో తీసుకోండి. లేదు స్క్రిప్ట్ in body section is defined when developer wants the functionality immediately on page loads. పేజ్ లోడ్ అయిన వెంటనే మీకు ఆ పర్టికులర్ ఫంక్షనల్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మీరు ఆ స్క్రిప్ట్ ని ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, బాడీలో ప్రొవైడ్ చేయండి. బట్ యూజర్ రిక్వెస్ట్ ఇచ్చి ఆ రిక్వెస్ట్ రిలేటెడ్ రెస్పాన్స్ జనరేట్ చేయాలంటే మోస్ట్లీ మీరు తీసుకున్న స్క్రిప్ట్ ని ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, యూ షుడ్ హ్యావ్ టు టేక్ దట్ ఇన్ హెడ్ సెక్షన్ ఓన్లీ. స్క్రిప్ట్ outside HTML document scope is not recommended thing, సో మీకైతే రికమెండెడ్ థింగ్ కాదు. either మీరు హెడ్ లో అయినా బాడీలో అయినా తీసుకోండి. హెడ్ లో ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు, బ్రౌజర్ మెమరీలోకి లోడ్ అయ్యి యాక్షన్స్ అనేవి యూజర్ రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే జనరేట్ అవ్వాలి అంటే జస్ట్ యూజ్ దట్ స్క్రిప్ట్ ఇన్ హెడ్ సెక్షన్. లేదు బాడీలో ఎప్పుడు తీసుకుంటాం, డైరెక్ట్ పేజ్ లోడ్ అయిన వెంటనే సమ్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ని మనం పర్ఫామ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ లో అయితే యూజ్ దీస్ థింగ్స్. ఓకేనా, క్లియర్? దిస్ వన్ external technique also, embedded technique also. Yes, sir. Shall I continue for the next technique? What is the last technique we have? External. JavaScript from external file. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు కావాల్సిన జావా స్క్రిప్ట్ కూడా అంతా కూడా ఒక సపరేట్ ఫైల్ లో తీసుకున్న ఫైల్ ని మనం HTML పేజ్ కి అయితే యాడ్ చేయాలి. చెక్ దిస్ హియర్. యూ కెన్ రైట్ JavaScript functions in a separate script file that has extension as
డాట్ జేఎస్ ఏమని చెప్తున్నారో మనకు కావాల్సిన స్క్రిప్టింగ్ కోడ్ అంతా కూడా సపరేట్ ఫైల్లో బిల్డ్ చేయాలి. ఆ బిల్డ్ చేసే సపరేట్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏముండాలి? సపరేట్ ఫైల్ షుడ్ ఎక్స్టెన్షన్ యాజ్ టెల్ మీ. మనం బిల్డ్ చేసే ఫంక్షనాలిటీ .js. కోడ్ అంతా కూడా డాట్ జేఎస్ అనే ఒక సపరేట్ ఫైల్ తీసుకొని ఆ పర్టికులర్ ఫైల్లోనే మీకు కావాల్సిన ఫంక్షనాలిటీని బిల్డ్ చేయండి. అండ్ ఇంక్లూడ్ you can include you can include in any HTML page and use the functions across pages. ఎనీ హెచ్టిఎంఎల్ పేజ్ కి మీరు ఏం చేయొచ్చు? ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉండే జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీని మీరు ఎనీ హెచ్టిఎంఎల్ ఫైల్ కి అయితే యాడ్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఇన్ దిస్ కోడ్ కెన్ బి reuse code can be reused across several pages లో మీరు కోడ్ ని రీయూజ్ చేసుకోవాలి అంటే జస్ట్ గో ఫర్ ది ఎక్స్టర్నల్ టెక్నిక్. సేమ్ పేజ్ లో మీరు రీయూజ్ చేయాలి అంటే ఎంబెడెడ్ టెక్నిక్. అసలు మన స్టైల్స్ ని స్క్రిప్ట్స్ ని రీయూజ్ చేయకూడదు అంటే ఇన్లైన్ టెక్నిక్. సో రైట్ ది స్క్రిప్ట్ కోడ్ హియర్. I just want to create a file with name called external with an extension as .html or .js. I need to give here first of all. We need to give .html. .html only. First of all, HTML content ని డెవలప్ చేద్దాం. ఆ HTML కంటెంట్ కి జావా స్క్రిప్ట్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో రైట్ ద కోడ్ doctype HTML open close. Next we need to write the head section, head open close. Within head just create the title as external JS అని ఇస్తున్నాం. నెక్స్ట్ ఆఫ్టర్ హెడ్ ఐ క్రియేట్ ది బాడీ. సిమిలర్లీ ఇన్లైన్ ఎంబెడెడ్ కి ఏవైతే టెక్నిక్స్ అప్రోచ్ అయ్యి కోడ్ బిల్డ్ చేసామో అదే వేలో ఎక్స్టర్నల్ టెక్నిక్ కూడా బిల్డ్ చేద్దాం. I taken a button type equals to it should be work as a button only and I'm giving this button name as print. Just save the file, run the output through server. You are able to see a print button here. So ఇప్పుడు యూజర్ ఈ ప్రింట్ అనే బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? యూజర్ ఈ ప్రింట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు నేను పేజ్ ప్రింటింగ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఆ ప్రొవైడ్ చేసే ప్రింటింగ్ ఆప్షన్ ఫంక్షనాలిటీ అంతా కూడా ఏ టెక్నిక్ యూజ్ చేసి బిల్డ్ చేయాలి మనం ఇప్పుడు? విచ్ టెక్నిక్? ఇన్లైన్ ఆర్ ఎంబెడెడ్ ఆర్ ఎక్స్టర్నల్? We have to give with a thing related to external JavaScript file తో మనం అప్లై చేయాలి. సో ఫర్ దట్ I would like to create an external JavaScript file here first of all. ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఒక external JavaScript file క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఫైల్ కి మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. సంథింగ్ యూ కెన్ యాడ్ వాట్ ఎవర్ ద థింగ్ యూ నీడ్. సంథింగ్ వీ కెన్ క్రియేట్ ది స్క్రిప్ట్ అని ఇస్తున్నాను. I create a file with a name called script and I would like to give an extension called .js. మనం ఇప్పటి వరకు ఫైల్స్ ఎక్స్టెన్షన్స్ వెబ్ పేజ్ అంటే ఏమి ఇచ్చాం? .html కదా. బట్ .js ఎక్స్టెన్షన్ ఉంటే అది డెఫినెట్లీ ఏ పర్టికులర్ పేజ్ అవుతుంది? ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ .js ఉంటే దట్ షుడ్ బి ఏ జావాస్క్రిప్ట్ ఫైల్. ఈ ఫైల్లో నువ్వు ఏ కోడ్ క్రియేట్ చేస్తావు? HTML కోడా, CSS జావాస్క్రిప్ట్ కోడా? We should have only జావాస్క్రిప్ట్ కోడ్. ఎటువంటి HTML కోడ్, CSS కోడ్ ఉండదు. ఓన్లీ ఏ పర్టికులర్ కోడే ఉంటుంది. .js ఎక్స్టెన్షన్ అంటే డెఫినెట్లీ దట్ షుడ్ బి ఏ జావాస్క్రిప్ట్ కోడ్. ఇక్కడ నాకు కావాల్సిన కోడ్ ని అయితే బిల్డ్ చేస్తున్నాను. ఫంక్షన్ and I would like to create the function with a name called print page, and in this I would like to write the code here. So I would like to print the page with an action related to window.print. ఇప్పుడు ఈ ప్రింట్ పేజ్ అనే యాక్షన్ అనేది నాకు ఎప్పుడు జరగాలంటే యూజర్ బటన్ క్లిక్ చేసినప్పుడు జరగాలి. సో రైట్ ద కోడ్. సో బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలంటే ఏమి ఇస్తాం మనం? ఈవెంట్. బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలి అంటే use an event called on click only. For this on click we need to give the handler value as this function name. What is this function name? The function name I take it as print page అని తీసుకున్నాను. అదే నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్, క్లిక్ ఆన్ ప్రింట్. నేను ప్రింట్ క్లిక్ చేస్తున్నాను. పేజ్ ప్రింటింగ్ ఆప్షన్ ఏమైనా యాడ్ అవుతుందా ఇక్కడ? సార్. సో ఇట్ ఈస్ నాట్ యాడింగ్ హియర్. రీజన్ ఏంటంటే మనం ఈవెంట్ ని ట్రిగ్గర్ చేపిస్తున్నాం, దానికి సంబంధించిన వాల్యూ కూడా ఇచ్చాం. ఇది ఒక హ్యాండ్లర్. ఈ హ్యాండ్లర్ ఫైర్ అప్ అయితే దీనికి అసోసియేట్ అయిన ఫంక్షనాలిటీ కోడ్ సేమ్ పేజ్ లో బిల్డ్ చేస్తారా, సపరేట్ పేజ్ లో బిల్డ్ చేస్తారా? ఫంక్షనాలిటీ కోడ్ అంతా కూడా సపరేట్ ఫైల్ లో క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ సపరేట్ ఫైల్ కోడ్ మనకి సపరేట్ ఫైల్ లో ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ ఏం చేయాలి? ఈ HTML పేజ్ లో నువ్వు రీయూజ్ చేసుకోవాలి. మనం ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ ని HTML పేజ్ కి ఎలా యాడ్ చేస్తాం? ఎక్స్టర్నల్ CSS ఫైల్ కదా, నాకు జావాస్క్రిప్ట్ ఫైల్ యాడ్ అవ్వాలి బై యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్. స్క్రిప్ట్ ఎలిమెంట్ ఉంది కదా, అది ఎంబెడెడ్ టెక్నిక్ అవుతుంది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ నువ్వు కోడ్ రాస్తే అది ఎంబెడెడ్ టెక్నిక్ అవుతుంది. అదే స్క్రిప్ట్ కి మీరు సోర్స్ అని అట్రిబ్యూట్ ఆ రిక్వైర్డ్ ఫైల్ ఇచ్చేస్తే ఏమైపోతుంది? అది ఎక్స్టర్నల్ టెక్నిక్ ఫైల్ అవుతుంది. సో ఐమ్ గివింగ్ ది ఫైల్ నేమ్ యాజ్ script.js. నేను రన్ చేసిన ఫైల్, రిక్వైర్డ్ ఫైల్ రెండు సేమ్ లొకేషన్ ఉన్నాయి. సో అందుకని డైరెక్ట్ గా వాల్యూ ఇలా ఇచ్చేసాను. రిక్వైర్డ్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఇచ్చాను. సేమ్ లొకేషన్ ఉన్నాయా, ఇన్సైడ్ ఉన్నాయా, అవుట్ సైడ్ ఉన్నాయా వెరిఫై చేయడం మీ అందరికి ఒక క్లారిటీ ఉంది. అది వెరిఫై చేసుకుని కోడ్ బిల్డ్ చేయండి. సో రైట్ ది కోడ్, క్లిక్ ఆన్ ప్రింట్,
నువ్వు ప్రింట్ క్లిక్ చేస్తే పేజ్ ప్రింటింగ్ ఆప్షన్ అనేది రావడం కనిపిస్తుందా ఎవ్రీబడి? ఇప్పుడు ఈ ప్రింటింగ్ పేజ్ ఆప్షన్ అనేది నేను ఎలా బిల్డ్ చేశాను? ఇన్లైన్ ఎంబెడెడ్ టెక్నిక్ యూస్ చేసి బిల్డ్ చేయలేదు. ఐ బిల్డ్ విత్ టెక్నిక్ కాల్డ్, ఏ టెక్నిక్ యూస్ చేసి బిల్డ్ చేసాం? ఎక్స్టర్నల్. అంటే మనకి కావాల్సిన స్క్రిప్ట్ కోడ్ అంతా కూడా సపరేట్ ఫైల్ లో ఉంటుంది. ఆ సపరేట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంది? డెఫినెట్లీ .js. ఈ .js అనే పేజ్ లో డెఫినెట్లీ ఏ ఫైల్ కోడ్ రాస్తాం మనం? డెఫినెట్లీ వి షుడ్ రైట్ ది కోడ్ రిలేటెడ్ టు జావా స్క్రిప్ట్ కోడ్ ఓన్లీ. ఎటువంటి సిఎస్ఎస్ కోడ్, ఎటువంటి HTML కోడ్ నువ్వు బిల్డ్ చేయలేవు. అండ్ మీరు ఈ డైరెక్ట్ గా ఈ స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయొచ్చా, ఎగ్జిక్యూట్ చేయలేరా వెబ్ పేజ్ లో? టెల్ మీ. We can able to execute that page directly on web page or not? You cannot run. See here, if you right click on the script file, there is no open with server, open with browser options here. రీజన్ ఏంటంటే మనకి బ్రౌజర్ HTML ఫైల్స్ ని మాత్రమే రీడ్ చేసి ప్రాసెస్ చేస్తాయి. CSS ఫైల్స్ ని, జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని రీడ్ చేసి ప్రాసెస్ చేయలేదు. కాబట్టి మనం ఆ ఫైల్స్ ని డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేం. ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే వాటిని మనం HTML పేజ్ కి యాడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఫైల్ అనేది మనం ఓన్లీ external.js అనే ఫైల్ కి మాత్రమే యూస్ చేసుకోవచ్చా? ఎంబెడెడ్ అండ్ ఇన్లైన్ ఫైల్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చా? యూ కెన్ యూస్ ఫర్ ఎనీ HTML ఫైల్, ఎనీ, నాట్ ఓన్లీ ఎంబెడెడ్. ఇన్లైన్ ఫైల్ కూడా నువ్వు అప్లై చేసుకోవచ్చు కదా. డైరెక్ట్ గా స్క్రిప్ట్ అనే ఎలిమెంట్ యూస్ చేసి ఇన్లైన్ అనే నేమ్ ఇచ్చాను అంతే తప్ప, మీరు ఏ HTML పేజ్ కైనా సరే స్క్రిప్ట్ అనే ఎలిమెంట్ ద్వారా సోర్స్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేసి ఈజీగానే అప్లై చేయొచ్చు. ఓకేనా? ఇన్లైన్, ఎంబెడెడ్ అండ్ ఎక్స్టర్నల్, దీస్ 3 టెక్నిక్స్ ఎవ్రీబడి. మోస్ట్లీ ఎంబెడెడ్ ఆర్ ఎక్స్టర్నల్ యూస్ చేయడానికి ప్రిఫర్ చేయండి. యూనిక్ వేలో మీరు స్క్రిప్ట్ ఫంక్షనాలిటీని అప్లై చేయాలి అంటే ఇన్లైన్ టెక్నిక్ యూస్ చేయండి. బట్ రేపు మనం ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఎంబెడెడ్ టెక్నిక్స్ కానీ ఎక్స్టర్నల్ టెక్నిక్స్ కానీ ఎక్కువ యూస్ చేస్తాం. ఓకేనా? దిస్ వన్ ఎవ్రీబడి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా రీసెంట్లీ డిఫరెంట్ డెవలపర్స్ ని ఫ్రెషర్ లెవెల్ అయితే డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తున్నారు. యూ కెన్ ఏబుల్ టు put it as FAQ. How to target script towards legacy browsers. డెఫినెట్లీ ఏ బ్రౌజర్స్ కోసం అడుగుతారు వాళ్ళు, మన స్క్రిప్ట్ ని ఎక్కడ టార్గెట్ చేయమని చెప్తారు. హౌ యు ఆర్ ఏబుల్ టు టార్గెట్ యువర్ స్క్రిప్ట్ టువర్డ్స్ విచ్ బ్రౌజర్స్? సో లెగసీ బ్రౌజర్స్. యాక్చువల్ లెగసీ బ్రౌజర్స్ అంటే మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్స్ ఎన్ని టైప్స్ తెలియాలి. బ్రౌజర్స్ ఆర్ 2 types. How many types of browsers we have? We have 2 types of browsers. First one is something related to legacy browsers. Second one is modern browsers. సో మనం యూస్ చేస్తున్న బ్రౌజర్స్ అనేవి ఏదో లెగసీ బ్రౌజర్ అయినా అవ్వాలి, లేదంటే మోడర్న్ బ్రౌజర్ అవ్వాలి. ఈ 2 type ఆఫ్ బ్రౌజర్స్ లోనే మనం ఏదైనా ఒక బ్రౌజర్ ని అయితే కరెంట్లీ యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం స్క్రిప్ట్ టార్గెట్ చేస్తున్న ఏ బ్రౌజర్ కి టార్గెట్ చేయాలి? మనం రాసుకున్న జావా స్క్రిప్ట్ లెగసీ బ్రౌజర్స్ కి. సో లెగసీ browsers are old version browsers. Legacy browsers అంటే ఏ వర్షన్ టైప్ ఆఫ్ బ్రౌజర్స్? Those are old version browsers. They support HTML4 and ES5 features. ఏ టైప్ ఆఫ్ ఫీచర్స్ ని లెగసీ బ్రౌజర్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి? టెల్ మీ. HTML4 కాన్సెప్ట్స్ ని కానీ ES5 ఫీచర్స్ ని మాత్రమే లెగసీ బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి. మోడర్న్ బ్రౌజర్స్ ఆర్ అడ్వాన్స్డ్ browsers. They support HTML5 and as well as ES6 plus features. ES6 అని కాకుండా ES5 plus అని this. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ ఫీచర్స్ ని మోడర్న్ బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి? HTML5 ఫీచర్స్ ని కానీ ES5 plus ఫీచర్స్ ని కానీ మనకి మోడర్న్ బ్రౌజర్స్ సపోర్ట్ అవుతాయి. మీకు HTML మనం డిస్కస్ చేసినప్పుడు కూడా వీడియో ఎలిమెంట్స్ కానీ లేదంటే సమ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ లేదా వెరిఫై చేసుకోమని దానికి ఇన్సైడ్ సమ్ టెక్స్ట్ తీసుకునే వాళ్ళం, గుర్తుందా? ఆ టెక్స్ట్ కనుక మనం రన్ చేసినప్పుడు వెబ్ పేజ్ లో కనిపించకపోతే సపోర్ట్ అవుతున్నట్టు, కనిపిస్తే సపోర్ట్ అవునట్టు, అప్పుడు మనం ఏం చేయాలి? మన బ్రౌజర్స్ ని అప్డేట్ చేయమని చెప్పాలి. ఇప్పుడు మనం యాజ్ ఎ డెవలపర్ గా మనకు ఒక క్లారిటీ ఉంది, మనం ఎప్పుడు కూడా మోడర్న్ బ్రౌజర్స్ యూస్ చేయాలని చెప్పి. బట్ యాజ్ ఎ యూజర్ గా అతనికి ఒక క్లారిటీ ఉంటుందా మోడర్న్ బ్రౌజర్ యూస్ చేయాలని? కొంతమంది ఓల్డర్ వర్షన్ స్పెసిఫిక్ ఫీచర్స్ బెటర్ అనుకోని చెప్పి లెగసీ బ్రౌజర్స్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు మనం రాస్తే జావా స్క్రిప్ట్ కోడ్ లో ES5 ఫీచర్స్ ఉంటాయి, ES6 ఫీచర్స్ 7, 8, 20 ఫీచర్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఫీచర్స్ అన్ని ఎప్పుడు మోడర్న్ బ్రౌజర్స్ కి సపోర్ట్ ఇస్తాయి, లెగసీ బ్రౌజర్స్ సపోర్ట్ ఇవ్వవు. ఇప్పుడు ఆ లెగసీ బ్రౌజర్స్ లో కూడా మీరు రాసిన కోడ్ ని మీరు ఎలా టార్గెట్ చేయాలనేది మన క్వశ్చన్. టు టార్గెట్
script towards legacy browsers. legacy browsers uh, we have to we have to encode script in a we have to encode script in a HTML comments. మీకు HTML కమెంట్స్ గుర్తున్నాయా? సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్. మీరు రాసిన స్క్రిప్ట్ కోడ్ మొత్తం కూడా HTML కమెంట్ లో ప్లేస్ చేశారనుకోండి, ఆ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ బ్రౌజర్ కి కూడా సపోర్ట్ ఇస్తుంది. ద టైప్ ఆఫ్ కోడ్ that will be work for the who that will be work for the legacy Legacy browsers. browsers. సో మీకు కావాల్సిన కోడ్ ని ఇక్కడ బిల్డ్ చేయండి. యువర్ కోడ్ అది వన్ లైన్ లో ఉంటే సింగిల్ కమెంట్ తో బిల్డ్ చేయండి, మల్టీ లైన్స్ ఉంటే మల్టీ లైన్ కమెంట్ తో. సపోజ్ ఇక్కడ ఎంబెడెడ్ టెక్నిక్ ఉంది, ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీ రిలేటెడ్ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ అనేది ప్రింటింగ్ ఫంక్షనాలిటీ ఫీచర్ అనేది లెగసీ బ్రౌజర్ కి కూడా సపోర్ట్ అవ్వాలి అంటే నేను ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీ రిలేటెడ్ కోడ్ అంతా కూడా ఏం చేస్తాను, HTML కమెంట్ లో తీసుకుంటాను. యాక్చువల్లీ మీరు HTML లో కమెంట్ ఫార్మాట్ లో కంటెంట్ తీసుకుంటే కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయా, ఎగ్జిక్యూట్ కావా వెబ్ పేజ్ లో? యాక్చువల్లీ కమెంట్స్ ఆర్ will execute on web page. బట్ ఇక్కడ నువ్వు కమెంట్ అనేది HTML కోడ్ లో బిల్డ్ చేయలేదు, స్క్రిప్టింగ్ కోడ్ లో బిల్డ్ చేస్తావు. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది, డెవలపర్స్ ఇంకొక డెవలపర్ చూడగానే ఓకే డెవలపర్ ఇక్కడ అడ్వాన్స్డ్ వర్షన్ ఓల్డర్ వర్షన్ బ్రౌజర్స్ కూడా వర్క్ అయ్యేలా కోడ్ డెవలప్ చేస్తున్న ఒక ఇంటెన్షన్ వస్తుంది. ఇలా మీరు తీసుకునే జావా స్క్రిప్ట్ కోడ్ అంతా కూడా అది ఎయిదర్ ఎంబెడెడ్ టెక్నిక్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ టెక్నిక్ అవ్వచ్చు, వాటిని ఏం చేస్తారు, ఇలా ర్యాప్ చేసేసండి. ఇలా ర్యాప్ చేయడం వల్ల ఏమైపోతుంది, మనం తీసుకున్న కోడ్ అనేది ఆల్ టైప్ ఆఫ్ బ్రౌజర్స్ అనేది సపోర్ట్ ఇస్తుంది. నార్మల్ గా మీరు ఇలా లెగసీ బ్రౌజర్ టైప్ ఆఫ్ మీ కోడ్ ని HTML కమెంట్ లో ప్లేస్ చేయకపోతే ఆ కోడ్ అనేది ఎవరికి వర్క్ అవుతుంది, మోడర్న్ బ్రౌజర్ కి వర్క్ అవుతుంది. బట్ లెగసీ బ్రౌజర్ ఓల్డర్ వర్షన్ నుంచి కూడా సపోర్ట్ అవ్వాలి అంటే మీ కోడ్ ని ఏం చేస్తారు, యూ షుడ్ హ్యావ్ టు ర్యాప్ దమ్ ఇంటూ ఏ HTML కమెంట్ ఫార్మాట్. ఓకేనా? Yes, sir. This one also. Yes, sir. Okay. These are the points you need to know, and just practice these things, and tomorrow we'll continue for the another important concept. Okay.